బ్రేకింగ్ న్యూస్ కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తే జగన్ బయట తిరుగుతారని ప్రశ్నించారు మంత్రి లోకేష్. జగన్ కు ముఖ్యమంత్రి కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. 1000 నుంచి 3000 మంది పోలీసులు జగన్ కు భద్రత కల్పిస్తున్నారని, ఆయన ఆ భద్రత కల్పించడం లేదనడం దారుణమన్నారు. ఇలాంటి వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి బయట అడుగు పెట్టేదాకా ఉంటుందండి అవకాశం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ఇదే గేట్కి తాడుగట్టారు రానిలే మమ్మల్ని బయటికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయిగా తిరుగుతున్నాడు కదా, ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్స్ గిర్రని తిరుగుతున్నాడు కదా. అమరావతి నుంచి నెల్లూరుకి హెలికాప్టర్లో వెళ్ళాడు, చౌంటబట్ల దిగాడు, హాయిగా ఏసీ బండి ఎక్కాడు, వెళ్ళాడు వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో జంప్ బెంగళూరు, ఫినిష్. హెలికాప్టర్లు తిరుగుతున్నాడు, పర్మిషన్లు ఇస్తున్నామే, మేము భద్రత కల్పిస్తున్నామే. మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడని మళ్ళీ ఆయన అంటాడు, పెట్టబోతేమో ఎవడు పెట్టలేదు అంటాడు. విచిత్రం ఏంటంటే ఒక మాట చెప్తానండి. మొన్న ఒక హెలికాప్టర్లో వచ్చాడు ఆయన, దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు. వాళ్ళు వచ్చి హెలికాప్టర్ని ధ్వంసం చేశారు, అద్దం పగలగొట్టారు తెలుసా వైకాపా కార్యకర్తలు. పాపం హెలికాప్టర్ లీజింగ్ కంపెనీ వాడు ఓన్ గొడవ 16 లక్షలు నాకు బొక్కరా పోయి అద్దం పగలగొట్టాడు ఈడని. ఎంత అన్యాయం అండి. అంటే పిలుస్తున్నారు, వాళ్ళు పైలట్ చెప్పాడండి ఇన్వెస్టిగేషన్లో, ఇట్లా పిలుస్తున్నారండి, రాండి 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 అని. ఆపితేమో ఆపారంటారు. ఇప్పుడు ప్రతిపక్ష అంటే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు బయటికి వెళ్తే ఎనీవేర్ బిట్వీన్ 1000 నుంచి 3000 మంది పోలీస్ సోదరులు రోడ్డుపైకి వస్తారు. ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము. మళ్ళీ రెగ్యులేట్ చేస్తేమో ఆపారంటారు, రెగ్యులేట్ చేయకపోతేమో రేపు వదిలేమంటారా? సూటిగా వాళ్ళని అడుగుతున్నా. 1000 మంది ఎవరు ఉండరు రేపు ఆయన ప్రోగ్రామ్, హాయిగా వెళ్ళిపోతారు. ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు. ఒప్పుకుంటాడా వాళ్ళు? చెప్పండి, ఎందుకు ఈ గోళ్ళంతా?